రాష్ట్రంలో భిన్నమైన వాతావరణంతో ప్రజలు రోగాన బారిన పడుతున్నారు. పగటిపూట విపరీతమైన ఎండ, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రి వేళ చల్లని వాతావరణం వల్ల ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. సమ్మర్ ఫ్లూ వల్ల జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. సమ్మర్ ఫ్లూపై హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి పూట చల్లగా, మధ్యాహ్నం పూట వేడి లేదంటే ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో పాటే వైరస్లు కూడా విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యపరంగా ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమ్మర్ ఫ్లూతో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఇట్లాంటి అంశాలని మనము ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ సమ్మర్ ఫ్లూ అంటే ఏంటి, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? సో ఫ్లూ అనేది ఒక వైరస్ లాంటిదండి. సమ్మర్లో వచ్చేది కాబట్టి దానికి సమ్మర్ ఫ్లూ అట్లా అంటారు. ప్రతి సీజన్లో కూడా కొన్ని రకాల స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఈ సమ్మర్లో కూడా కొన్ని వాతావరణ మార్పులు కానీ, తర్వాత బయట ఉండే మన అలవాట్ల వల్ల కానీ కొన్ని చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సమ్మర్లో ఈ శీతల పానీయాలు ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు. దాంట్లో వాడే ఐస్ కానీ, దాన్ని తయారు చేసే విధానం కానీ, అక్కడ ఉండే చుట్టూ ఉండే ఫ్లైస్ కానీ, అటువంటి వాటి వల్ల ఎక్కువ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదు అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్, లూజ్ మోషన్స్, కడుపు నొప్పి, వామిటింగ్స్ ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ వాతావరణ మార్పుల వల్ల కూడా ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు అటువంటిది. ప్రజెంట్గా అయితే అంత పెద్ద ఎక్కువ కేసెస్ అయితే ఏం లేవు. బట్ కొన్ని అక్కడక్కడ లూజ్ మోషన్స్ కానీ, కడుపు నొప్పి, విరోచనాలు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఈ కేసెస్ మాత్రం అడ్మిట్ అవుతున్నారు. రోజుకి ఎట్లా ఉంటుంది, మన దగ్గర ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మన దగ్గర అన్ని రకాల ఫీవర్స్ని డీల్ చేసే కెపాసిటీ ఉంది. ఇన్వెస్టిగేషన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, మెడిసిన్స్ కానీ, అన్ని రకాల ఎటువంటి ఫీవర్స్ వచ్చినా కూడా దాన్ని ఎవాల్యుయేట్ చేసి, పరీక్షలు చేసి, డయాగ్నోజ్ చేసి, ట్రీట్మెంట్ చేసే అన్ని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి. బెడ్స్ కూడా సరిపోయేంత ఉన్నాయి. ఎన్ని కేసెస్ వచ్చినా కూడా వాళ్ళకి సరిపోయేంత అడ్మిట్ చేసి ట్రీట్ చేసేంత కెపాసిటీ ఉంది. బట్ మాకైతే ఇప్పుడు పెద్దగా వర్క్ లోడ్ అయితే ఎక్కువ ఎక్స్ట్రా వర్క్ లోడ్ అయితే ఏం లేదు. రెగ్యులర్గా వచ్చే కేసెసే వస్తున్నాయి. సో ఈ సమ్మర్ ఫ్లూకి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ప్రజలు కానీ, లేకపోతే పేషెంట్స్ కానీ, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కానీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సో వీళ్ళందరికీ వాళ్ళకి ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో దాన్ని ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కడ ఎక్కువ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయడం బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, బయటికి వెళ్ళినప్పుడు ఈ శీతల పానీయాలు, సో మనం బయటికి ట్రావెల్ చేసినప్పుడు ఎండలో కానీ బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనం క్యారీ చేయడం బెస్ట్ అండి. మన ఇంట్లో ఉండే సేఫ్ వాటర్ కానీ, లేదా బటర్ మిల్క్ లాంటివి కానీ, లేదంటే లెమన్ వాటర్, సాల్టెడ్ లెమన్ వాటర్ కానీ, ఇటువంటి మనం ఓన్గా క్యారీ చేయడం బెస్ట్. హెల్తీగా ప్రిపేర్ చేయడం వల్ల అటువంటి వాటికి వీలైనంతవరకు అవాయిడ్ చేయడం బెటర్. సో దాంతోనే రెండు ప్రివెంట్ చేయొచ్చు. ఒకటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు, ఇంకోటి గ్యాస్ట్రోఎంటరైటిస్, రెండు కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఈ డిఫరెంట్ వాతావరణం అంటే రాత్రిపూట చల్లగా ఉండి మధ్యాహ్నం పూట వేడిగా ఉన్నప్పుడు ఫ్లూ పెరగడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ పెరిగితే కనుక ఎట్లాంటి జాగ్రత్తలు ఉండాలి? అంటే మనకి ఇప్పుడైతే అంటే ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ అయితే ఏం లేదు. సో నార్మల్గా ఈ చేంజింగ్ టైం, ఇది చలికాలం నుంచి ఎండాకాలం చేంజింగ్ టైం కాబట్టి కొంచెం రాత్రిపూట చల్లగా, తర్వాత పగలంతా ఎండగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి, ఎక్కువ ఎక్స్ట్రీమ్కి ఎక్స్పోజ్ కావద్దు, ఎండకు కానీ చలికి కానీ. అటువంటి ఉన్నప్పుడు ఇటువంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత సీజనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వాటికి పోవాల్సి వచ్చినప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో సపోజ్ చలి అనుకోండి, ఎక్కువ కొంచెం క్లోత్స్, మంచి నైలాన్ క్లోత్స్ కానీ అటువంటి వాడుకుంటే, ఉలెన్ క్లోత్ లాంటివి వాడుకుంటే కనుక చలికి ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దు. ఇందాక చెప్పినట్టుగా నీకు బయట కూల్ డ్రింక్స్ కానీ, కోకోనట్ వాటర్ సేఫ్ అండి, దాంట్లో కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండదు. బట్ ఏమైనా కూల్ డ్రింక్స్, జ్యూసెస్ కానీ, తర్వాత చెరుకు రసాలు, ఇటువంటివి కూడా ఎక్కువ పక్కన అన్ని ఈగలు అవన్నీ ఉంటాయి, అవి కంటామినేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. సో ఇప్పుడు మనకు ఫీవర్ హాస్పిటల్కి ఓపీ కానీ ఐపీ కానీ ఎంత ఉందండి? యావరేజ్గా మాకు 500 వరకు ఉంటుంది ఐపీ అంటే. అడ్మిషన్స్ డైలీ ఒక 30 వరకు అడ్మిషన్స్ ఉంటుంది. ఇది కామన్, ఈ సీజన్లో మాకు కామన్గా ఉండేది అంటే. సమ్మర్కి సంబంధించి భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే కొంచెం కేసులు పెరుగుతున్నాయని, ఇప్పుడైతే అంత వర్క్ లోడ్ లేదు, కానీ పేషెంట్స్ కానీ లేదంటే ప్రజలు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తీవ్రమైన ఎండలతోనే జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యలను, ఏదైతే సమ్మర్ ఫ్లూ ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.